హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ ఉల్లి కారం చేసుకోబోతున్నాము. ఈ కాకరకాయ ఉల్లి కారం చేసుకుంటే వారం రోజులు ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక్కరు నెయ్యి వేసుకుంటే పిల్లలు పెద్దాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను 300 గ్రాముల కాయలు తీసుకుని పై పొట్టు తీసి శుభ్రం కడిగి ముక్కలు కోసుకుని ఉప్పు పోసి వేసి పిండుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు మజ్జిగలో ఉడకబెట్టుకుందాము. మా పుల్లి వీడియో మా ఛానల్లో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మజ్జిగ పోసి ఇట్ట ఉడకబెట్టుకుంటే ఆ మజ్జిగన్నీ ఎగిరిపోవాలి. మజ్జిగన్నీ ఎగిరిపోయినాక పొరకో స్పూన్తో తీసి ఎమ్మటే తీసి ఓ ప్లేట్లో ఆరబెట్టుకుంటే మీరు కర్రీ వాళ్ళైనా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అసలు ఈ ముక్కలు ఉడకబెట్టుకుని ఇప్పుడు వేయించుకుంటాం. కొద్దిగా వేగినాక మళ్ళీ ఉల్లిపాయ కూడా వేయించుకుని ఉల్లి కారం చేసుకుంటాం కదా. ఉల్లి కారం కూడా అప్పుడు వేయించుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చి వాసన అసలు రాదండి. ఈ ఉల్లిపాయలు వేయించుకుని ముక్కలే కూడా వేయించుకుంటాం కాబట్టి వారం రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే కాకరకాయ కూరతో కమ్మగా కడుపు నిండా అన్నం తినొచ్చండి. అంత బాగుంటుంది అసలు. బాయ్ అండి.